జిల్లా ఎన్నికల అధికారికి కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఓటర్లను భయభ్రాంతులను గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు సార్, వాళ్ళు భయపెడతారు, కానీ మేము ఓటు మాత్రం వేసేది బీఆర్ఎస్ బలపరిచిన కారు గుర్తు అభ్యర్థులకైన విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఓటర్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. మాకు ప్రజల లోపల చెప్తా ఉన్నారు, అవును సార్ మీరు వచ్చిపోయినారు, మాకు వెంటనే ఒక్కొక్క ఇంటిని మేము 2 సార్లు 3 సార్లు మన క్యాండిడేట్లు కానీ అందరూ తిరుగుతూ ఉంటే వాళ్ళు ఫోన్ చేసినారని చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఎవరిని చెప్పినా ఏం చెప్పినా ప్రజలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కొల్లాపూర్ పట్టణ ప్రజలు విఘ్నులు, మేధావులు, ఇలాంటి భయాలకు ఎవరో బెదిరిస్తే భయపడే పరిస్థితి ప్రజలు లేరు. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా మీరు గెలవమనే ఉద్దేశంతోనే ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలను ఓటర్లను బెదిరించే స్థాయికి వచ్చినారు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారు కూడా మీ ద్వారా మీడియా ద్వారా చెప్తా వారి దృష్టికి తీసుకొచ్చేస్తున్నాం. ఓటర్లను బెదిరించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అలాంటి వాటిని మానుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ కైవసం చేసుకోబోయేది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మరొకసారి స్పష్టంగా చేస్తా ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న పోరు సామాన్యులకు, ధనికులకు జరుగుతున్నటువంటి యుద్ధం, సామాన్య ప్రజలకు అరాచక శక్తులకు జరుగుతున్నటువంటి యుద్ధం.